థైరాయిడ్ వస్తే లావు అవుతారా? చాలామంది ఈ మాట చెప్తారు. మీరు కూడా జనరల్గా విని ఉంటారు. సార్ మాకు థైరాయిడ్ వచ్చిందండి, థైరాయిడ్ మూలాన లావు అయ్యామని. లేదు, ఇది తప్పు స్టేట్మెంట్. థైరాయిడ్ మూలాన లావు అవటం కాదండి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ తాలూకు ఒక కొమ్మ షుగరు, ఒక కొమ్మ బీపీ, ఒక కొమ్మ థైరాయిడ్, ఇంకొక కొమ్మ ఒబేసిటీ. ఇవన్నీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే ఒకే చెట్టు తాలూకు వేరు వేరు కొమ్మలు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎన్ని జీవనశైలి వ్యాధులే. థైరాయిడ్ మూలాన రాదు. సపోజ్ మన సూపర్ స్టార్ కృష్ణ గారు బాగా తెల్లగా అందంగా ఉంటారనుకోండి. వాళ్ళ పెద్ద అబ్బాయి రమేష్ గారు కూడా తెల్లగా అందంగా ఉండేవాళ్ళు. మహేష్ బాబు తెల్లగా ఉన్నారంటే దానికి కారణం, మహేష్ బాబు తెల్లగా ఉండడానికి కారణం వాళ్ళ అన్నయ్య రమేష్ బాబు తెల్లగా ఉండటం కాదు, కృష్ణ గారు తెల్లగా ఉండటం కారణం. అంటే రూట్ సోర్స్ వాళ్ళిద్దరూ ఉండటానికి కూడా అది కారణం. అట్లానే ఇక్కడ కూడా ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ మూలన థైరాయిడ్ వచ్చింది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ మూలానే వెయిట్ గెయిన్ అవుతారు తప్ప థైరాయిడ్ మూలాన కాదు. ఇలాంటి అపోహ కాదు. కాకతాళీయంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్కి థైరాయిడ్ రావచ్చు, ఒళ్ళు రావచ్చు. ఒళ్ళు రాకుండా థైరాయిడ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, అలానే ఒబెసిటీ ఉంటే థైరాయిడ్ లేని వాళ్ళు ఉన్నారు. రకరకాలుగా ఉంటుంది. మన డైట్ చేస్తే ఒళ్ళు తగ్గుతుంది. 150 కిలోలు ఉన్నా కూడా బిఎంఆర్ కట్ అవ్వకుండా శాస్త్రీయంగా తగ్గటం మన డైట్తో సాధ్యమే. అలాగే థైరాయిడ్ కూడా చక్కగా ఒక క్రమ పద్ధతిలో నా డైట్ ప్రోటోకాల్ పాటిస్తే శాశ్వతంగా థైరాయిడ్ సమస్య దూరం అవడం కూడా సుసాధ్యం.